అందుకైంది. ఈరోజు వంట ఏంటంటే ఒకరికేమో లివర్ ఫ్రై అంట హరిత కూతురికి, వీళ్ళకేమో మటన్ చాప్స్ అంట. అందుకని ఈ 2 ఐటమ్స్ నేను చేసేస్తా. ఇదిగో అమ్మ మీకు చూపించడం కోసమే ఇప్పుడు తీసాను వీటిని. ఆల్రెడీ నేను శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేశానమ్మా. అన్నీ శుభ్రంగా కడిగేసి పెట్టానమ్మా. ఇదిగో ఒక్కో చాప్స్ ఇలా వచ్చినాయి. మళ్ళీ విడిగా తీసి చూపిస్తా మీకు. ఇదిగో అమ్మ అన్నీ వేసేసా కదా, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కారం, జీరా పౌడర్, నేను ఏమేమి వేస్తాను అన్నీ వేసేసా. ఇప్పుడు ఇలాగే ఎగినాయి కదమ్మా, ఈ పోసేయాలి. ఇదిగో ఇదిగో చూడండమ్మా, ఊరికే మసాలా కాస్త అంతే. ఇప్పుడు ఆ ప్లాస్టిక్ది కదమ్మా కిందది, మళ్ళీ కష్టమని ఎందుకైనా మంచిదిలే అని స్టీల్ దాంతో పెడుతున్నా. ఇంకేమీ తినకూడదు, టమాటాలు చికెన్ మాత్రమే తిని ఒకరోజు ఫుల్గా, రాత్రిపూట మాత్రం మజ్జిగ తాగు అంతే. ఎలా చిక్కిపోతారో అప్పుడప్పుడు వారానికి 2 డేస్ ట్రై చేయండి. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయ దుర్గ యూట్యూబ్ ఛానల్. ఓకే అమ్మా, బర్త్డే విషెస్ అందరూ మొన్న వీడియోలో చదివాను, నేను విష్ చేశారు. ఆ రోజే ఇదైంది కదా, రిలీజ్ అయింది కదా, ఎండ్రోలు గోంగూర ఏమో ఆ రోజే అయింది. అందుకని అందరూ బర్త్డే విషెస్ ఆ రోజే చాలామంది చెప్పారు. ఆ రోజు నా బర్త్డే అని చాలామంది గుర్తుంది. చాలా థ్యాంక్స్. May 18th నా బర్త్డే అని చాలామంది గుర్తుంది. అయిపోయిందమ్మా. ఇప్పుడు అవి అయ్యే చదువుతాను ఈరోజు. చాలా ఉన్నాయి, అసలు 125 దాకా ఉన్నాయి. టైం లేదు, పిల్లలు ఉన్నారు ఇంట్లో, లీవులు కదా. అబ్బాయి వాళ్ళ 2 పిల్లలు, హరిత గారు అమ్మాయి వచ్చింది, రవళి గారు అమ్మాయిలు రాళ్ళ. తనకి ఇంకేదో నీట్ ఏదో ఉందంట, అది అవ్వలేదంటే ఎగ్జామ్ చదువుకుంటారు. ఓకేనమ్మా. ఇప్పుడు అవి మాత్రం కొంచెం చదివేస్తా గబగబా. చాలాసేపు వచ్చేస్తుందమ్మా. మీరు అన్నట్టు వీడియో నేను చదవటం మొదలుపెట్టిన తర్వాత కొంచెం గబగబానే చదువుతున్నా, అయినా కూడా వీడియో ఎక్కువైపోతుంది. అందుకోసం ఎలా తగ్గించాలో కూడా తెలియట్లా. అందరూ విష్ చేసిన వాళ్ళందరూ థ్యాంక్స్ చెప్పాలి. ఓకే అమ్మ. ఇప్పుడు చూడండి, ఎవరు దేవి బలుసు, బర్త్డే రోజు అలా ఎంజాయ్ చేయడానికైనా రాసిపెట్టి ఉండాలి. మీరు అదృష్టం ఉంది, ఎంజాయ్ చేయండి. లవ్స్ పెట్టావమ్మా, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అమ్మ. బెజవాడ దుర్గమ్మ ఆశీస్సుతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటున్నామమ్మా. ఎవరు? శ్రీనివాసరావు కుల్లా అనుకుంటా. ఓకే, థ్యాంక్ యూ అండి. 16 మంది, 17 మంది. హ్యాపీ బర్త్డే అమ్మ. ఎవరు? లక్ష్మీ కాంతమ్మ. ఓకే, థ్యాంక్ యూ అండి. పుట్టినరోజు శుభాకాంక్షలు విజయదుర్గ గారు, గాడ్ బ్లెస్ యూ. ఎవరు? అమృతవల్లి. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. 4 పెట్టారు. విజయదుర్గ గారు చాలా బాగా జరిగింది. మీ పుట్టినరోజు ఇంత ప్రేమగా చూసుకునే పిల్లలు, ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఇంకేమి కావాలండి ఎవరికైనా. ఇలాగే ఆనందంగా ఆరోగ్యాలతో దేవుని చల్లని ఆశీస్సులతో మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటూ మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు విజయదుర్గ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఆదిలక్ష్మి, థ్యాంక్ యూ అండి. హ్యాపీ బర్త్డే టు యూ అమ్మ. కోనవీన నాయుడు. ఓకే, థ్యాంక్ యూ అండి. అరుణారామ్, హ్యాపీ బర్త్డే అమ్మ. మీరు హ్యాపీగా ఉండాలి, చాలా బాగుంది, అదృష్టవంతురాలు అమ్మ. ఇలా చూడటం కూడా చాలా బాగుంది. మీ మనవడు పిల్ల హీరోలా ఉన్నాడు, మీ కష్టానికి తగ్గ ఫలితంగా దక్కింది. థ్యాంక్ యూ అమ్మ. బాగుంటారు పిల్లలు, బాగుంటారు, మీకు తెలిసిందే కదా. హీరో అనేటప్పటికీ మన చేతుల్లో ఏం లేదు కదమ్మా, అంతా తలరాతలు. ముందు మెయిన్ చదువు అవ్వాలి కదా, డిగ్రీలు అవ్వాలి, అతను ఎలా అదృష్టం ఉంటే అది. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అమ్మ. ఎవరు? అనిల్ కుమార్. థ్యాంక్ యూ అమ్మ. హ్యాపీ బర్త్డే టు యూ అమ్మ. మీరు లైఫ్ లాంగ్ ఇలానే హ్యాపీగా ఉండాలని కోరుతున్నాను. మీరు ఇన్స్పిరేషన్ అందరికీ అమ్మ. థ్యాంక్ యూ అమ్మ. ఎవరు? అనుగోలు లక్ష్మి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ అమ్మ. హ్యాపీ బర్త్డే అమ్మ. కొట్టినట్టు మాట్లాడుతుంది కానీ ఆ మాటల్లో ఎంతో ప్రేమ ఉంది. మీలాంటి వాళ్ళు సొసైటీలో చాలా రేర్ అమ్మ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అమ్మ. కొట్టినట్టు మాట్లాడుతున్నా, అదే నా స్పీడు, నా ట్రెండే అది అనుకోండి. ఇక అంతే. నేను చిన్నప్పటి నుంచి పెద్ద ఫ్యామిలీ కదా, అక్కడ అందరూ పల్లెటూరులో ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు చెప్పుకునే అలవాట్లు ఉండవు. అందరూ అన్నలు, వదినలు, అన్న పిల్లలు, ఎవరి దగ్గర చాటుమాటలు చెప్పుకునే వ్యవహారాలు లేక అంతా మనమే అనే ఉద్దేశంతో నాకు అటువంటి మాటలు అలా నిదానంగా, అదేదో శాస్త్రాలు ఉంటాయి వెనకాల గోతులు తీయటం, అది అట్లాంటివి ఉండవు. అందుకని మీకు అలాగే అనిపిస్తుంది. అయినా అర్థం చేసుకున్నా చాలా థ్యాంక్స్ అమ్మ. లక్ష్మి భోగాది.
పుట్టినరోజు శుభాకాంక్షలు విజయదుర్గ గారు. మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని అవనగడ్డ లంకమ్మ తల్లిని విశ్వనాథపల్లి నాంచారమ్మని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మ. ఈ అవనగడ్డ లంకమ్మ తల్లి విశ్వనాథపల్లి నాంచారం అని చెప్పేటప్పటికి నాకు నిజంగానే ఒళ్ళు గగురుపొడిచింది. మేము కళ్ళేపిల్లిలో ఉన్నప్పుడు ఆ 2 ఊళ్ళు వెళ్ళేవాళ్ళం. శివరాత్రి వెళ్ళిన తర్వాత వస్తాయి అవి. ఈవిడిది కూడా లంకమ్మ తల్లి కూడా అదే నాంచారమ్మ తల్లిది అయితే శివరాత్రి అయినాక అయ్యేది విశ్వనాథపల్లిలో. తెలుసు, బాగా వెళ్ళేవాళ్ళం కూడా. చాలా థ్యాంక్స్ అమ్మ. పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. గాడ్ బ్లెస్ యూ. ఎవరు? ఋతు. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ అండి. పద్మజ అట్లూరి. హ్యాపీ బర్త్డే మా. నిండు నూరేళ్ళు ఇలాగే చాలా చల్లగా ఉండాలని, హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు మాట్లాడే ప్రతి మాట అన్నీ అన్నీ ముత్యమే. అందరికీ అన్నీ ముఖ్యమేనో అందరూ ముఖ్యమే అందరికీ. మీరు ఆదర్శంగా ఉంటారు. గాడ్ బ్లెస్ యూ అమ్మ. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ పద్మజ. హాయ్ సిస్టర్, పుట్టినరోజు శుభాకాంక్షలు. నన్ను పిలవలేదు బర్త్డేకి. నేను మీతో ఎంజాయ్ చేసేదాన్ని. ఎప్పుడు పిలుస్తారు? బాచుపల్లి మాది. ఎప్పుడు మీ సంతోషం కోరుకునే మీ చెల్లి రాజశ్రీ ఫ్రెండ్స్తో భలేగా ఎంజాయ్ చేశారు. ఇంతకంటే జీవితానికి ఇంకేం కావాలి? చాలా హ్యాపీగా ఉంది. ఓకేనండి. మా ఫ్రెండ్స్లో కూడా పేర్లు కూడా చాలామంది గుర్తుపెట్టుకున్నట్టున్నారు. పేరేంటి? వి రాజ్యశ్రీ ఊటుకూరే. ఓకే అమ్మ. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మ. అదే నిన్న కూడా ఎవరో కర్ణాటక నుంచి వచ్చారు మా అపార్ట్మెంట్స్లో. వాళ్ళంతా రాత్రి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. మీ సబ్స్క్రైబర్లు అండి మేము, మీరు అంటారు కదా ఎక్కడో చోట కలుస్తామని, భలే కలిసామండి అని ఫోటోలు అవి దిగారనమాట. అలాగే కలుస్తాం, ఎక్కడైనా కలుస్తాం. మనసులో ఉంటే మార్గం ఉంటుంది. ఓకేనమ్మా. థ్యాంక్ యూ. పుట్టినరోజు శుభాకాంక్షలు విజయదుర్గ గారు. గరికిపాటి పుష్పావతి. థ్యాంక్ యూ అండి. బోని సరస్వతి. మీరు ఎప్పుడు ఎవర్ గ్రీన్గా ఉండాలమ్మా. హ్యాపీ బర్త్డే టు యూ అమ్మ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్ ఇందిరా గారు చూడముచ్చటగా ఉన్నారు. మీరు ఎలాగా డియర్ మా. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. ఇందిరా గారు మీకు బాగా తెలుసా? పేరు రాశారు కదా, అందుకోసం. థ్యాంక్ యూ. చూడముచ్చటగానే ఉంటారు ఆవిడ. పర్సనాలిటీ ఆవిడ పెరగటాలు చిక్కటాలు ఏమి ఉండవు, బాగుంటారు. థ్యాంక్ యూ. చెప్తా ఆవిడతో. ఇంకోటి ఏంటి? సింహాద్రి అమ్మ. పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ. గాడ్ బ్లెస్ యూ. లవ్ యూ సో మచ్. తలపెట్టారయ్యా. థ్యాంక్స్. హాయ్ అండి. పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి. చాలా లవ్స్ అన్నీ పెట్టారమ్మా. ఎవరి పేరు? మంజుల జూపల్లి. థ్యాంక్ యూ అమ్మ. ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నారు విజయ్ గారు. నిండు నూరేళ్ళు ఇలాగే ఆనందంగా ఉండాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. కమలా కొప్పరపు. థ్యాంక్ యూ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అమ్మ. మీరు ఎప్పుడు హ్యాపీగా ఇలాగే నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మ. లక్ష్మి బొడ్డు అనుకుంటా. లక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ అండి. హాయ్ సిస్టర్, అర్తగారు చాలా చక్కగా చెప్పారు. విషెస్ అడిగానని చెప్పండి. అర్తగారిని మీ అందరినీ కలవాలి. ఎప్పుడు కలవాలి. అదే వచ్చేస్తే ఎప్పుడు టైం వస్తుంది, తప్పకుండా కలుస్తాం. సమయం రావాలి. మన మనసులో ఉన్నాయి కదా మా ప్రేమలు, తప్పకుండా కలుస్తాం. అది అందుకోసం చెప్తున్నా. మనసులో మనం ఒకరినొకరు ఆరాధించుకుంటూ మనసులో ప్రేమగా ఉంటున్నాం కాబట్టి కలుస్తాం. థ్యాంక్ యూ అమ్మ. దాసరి సత్య. మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానమ్మా. లవ్ యూ అమ్మ. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ. రాను మీరు ఇంకా బాగా కనబడుతున్నారు డియర్ మా. అబ్బా, లవ్స్ పెట్టావమ్మ. ఒక 50 దాకా ఉన్నాయి. ఐ లవ్ యూ మా అమ్మ. రాను కనిపిస్తున్నాను. హ్యాపీగా ఉన్నా కదా ఆ రోజు, అందుకని ఇంకా బాగుండుంటా. ఓకేనమ్మా. థ్యాంక్ యూ. కళాశ్రీ అనుకుంటా. హ్యాపీ బర్త్డే అమ్మ. గాడ్ బ్లెస్ యూ.
గాడ్ బ్లెస్ యూ అమ్మ. మీ వీడియో సూపర్. మీ వంటలు మీ వంటలు మా యూత్కి ఉపయోగపడుతున్నాయి అమ్మ. థ్యాంక్ యూ అమ్మ. అందుకే నేను చెప్పేది చాలా వరకు వచ్చింది కూడా అందుకే యూట్యూబ్కి. కొన్ని మాటలు చెబుదాం, ఎవరికైనా ఉపయోగపడతాయని వచ్చాను. ఫస్ట్ డే కూడా నేను చెప్పాను. ఆ ఫస్ట్ డే వీడియో కూడా మీరు చూడండి. మీకు ఉపయోగపడే ఏమన్నా నా వల్ల అవుతాయేమో చెప్తే అన్నట్టే వచ్చాను. చాలామంది ఉన్నారు. దానికి నిజంగా అదృష్టం నాదే. విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ అమ్మ. మీరు మా అమ్మలా ఉన్నారు. ఎవరు? ఆకృతి పెన్న. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. మహాలక్ష్మి హ్యాపీ బర్త్డే టు యూ అమ్మ. శారీ చాలా బాగుంది. రాజమాతలాగా ఉన్నారు. నైస్ అమ్మ. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ. అది ఎప్పుడో కాశ్మీర్ వెళ్ళినప్పుడు కొనుక్కొచ్చి ఆ స్టైల్ కూడా కాశ్మీర్ ఎప్పటి నుంచి తీయలేదు. 3 years అయింది. 23లో వెళ్ళాం కాశ్మీర్. ఎప్పటికప్పుడు అనుకున్నా కట్టుకుందామని సందర్భం రాలా. సరే ఈసారి అని కట్టేశారు. ఓకే అమ్మ. థ్యాంక్ యూ. చింతామృతానా ఏదో మరి చింతామృత ఏదో. పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ. నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో ఐశ్వర్యంతో చల్లగా ఉండాలి. ఆ లక్ష్మీ నరసింహస్వామి నిన్ను చల్లగా చూడాలి. తాడిపత్రి నుండి ఈశ్వరమ్మ. థ్యాంక్ యూ అండి ఈశ్వరమ్మ గారు. నేను లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి వెళ్ళాను. వారం వెళ్ళేదాన్ని, శనివారాలు తెల్లవారుజామున. మళ్ళీ ఏదో మానేశాను. ఈ మధ్య మళ్ళీ మైండ్లోకి వచ్చాడు ఆయన, వెళ్ళాలి. మీరు కూడా గుర్తు చేశారు. తప్పకుండా తెల్లవారుజామున వెళ్ళి ఇన్ని వారాలన్నీ చేసి వస్తా. ఓకేనండి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అమ్మ. గాడ్ బ్లెస్ యూ. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అమ్మ మీ ఫ్యామిలీతో. ఎవరు? సత్యవాణి నూకల. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ విజయదుర్గ్ గారు. వాణి ముప్పర్తి అని ఉంది. థ్యాంక్ యూ అండి. హ్యాపీ బర్త్డే టు యూ అమ్మ. గాడ్ బ్లెస్ యూ. ఎవరు? సుజాత. థ్యాంక్ యూ అండి. కళా రవి. హాయ్ అమ్మ. కళ ఫ్రమ్ చెన్నై. మనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అమ్మ. స్టే బ్లెస్డ్. మీరు ఎప్పుడు చాలా బ్లెస్డ్ అమ్మ. నాకు మిమ్మల్ని బ్లెస్ చేసేటంతకి వయస్సు లేకపోయినా మీరు ఎప్పుడూ చల్లగా ఉండాలని దేవుడిని కోరుకుంటున్నాను. హరిత గారు రాకపోయినా హరిత గారు లాగే మీ విజయ్ డాటర్ వచ్చి మీకు బర్త్డే విషెస్ చెప్పారు. హరిత గారికి మీ మీద ఎంతో ప్రేమ. చాలా గొప్ప విషయం. తను లేకపోతే కూడా మీ బర్త్డే పార్టీని అరేంజ్ చేసి మీ ఫ్రెండ్స్ని అందరినీ పిలిపించి తను చెన్నై షూటింగ్ స్పాట్లో అందరితో మాట్లాడించారు. హెడ్స్ ఆఫ్ హరిత గారు. సంస్కృతి మీకు బాగా దగ్గర అండి. బర్త్డే పార్టీ వాళ్ళ అమ్మకు బదులు తను ఎంతో ప్రేమగా చేసింది. కన్వే మై రిగార్డ్స్ టు ఆల్ అమ్మ. మీరు నిజంగా రాజమాత అమ్మ. ఐ లవ్ యూ అమ్మ. థ్యాంక్ యూ అండి. చాలా పెద్ద పారాగ్రాఫ్ సార్. కళా రవి. థ్యాంక్ యూ అమ్మ. చాలా రాసావు. వాళ్ళ అమ్మల పైన కూతురే కదా చాలా బాగా అరేంజ్ చేసింది. అందరు పిల్లలు 3 వచ్చారు. రావళి గారి పిల్లలు లేరు, గోవాలో ఉన్నారని చెప్పాను కదా ఆ రోజు. వీళ్ళు బాగా చేశారు. థ్యాంక్ యూ అమ్మ. చాలా పెద్ద పారాగ్రాఫ్ రాసావు. అన్నీ కూడా సింపుల్గా ముగించేస్తున్నాను. నీది రాస్తున్నావు కాబట్టి నేను తప్పకుండా చదివేశాను. సురేఖ హ్యాపీ బర్త్డే అమ్మ. మీరు నిండు నూరేళ్ళు హ్యాపీగా హెల్దీగా ఉండాలి. థ్యాంక్ యూ అమ్మ సురేఖ. విజయలక్ష్మి హ్యాపీ బర్త్డే అమ్మ. గాడ్ బ్లెస్ యూ అమ్మ. థ్యాంక్ యూ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అమ్మ. ఎవరు? వాణి. థ్యాంక్ యూ అమ్మ. హ్యాపీ బర్త్డే విజయదుర్గ గారు. దేవమణి. ఓకే థ్యాంక్ యూ అండి. హాయ్ అమ్మ. హ్యాపీ బర్త్డే అమ్మ. ఎవరు? సురేంద్ర. ఓకే హ్యాపీ బర్త్డే అమ్మ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అమ్మ. బాబా బ్లెస్సింగ్ బీ ఆల్వేస్ అమ్మ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ కోటేశ్వరి. థ్యాంక్ యూ అమ్మ. హ్యాపీ బర్త్డే డియర్ మా నాగరాజ్ కుమారి. ఓకే థ్యాంక్ యూ అమ్మ.
మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే శైలు వడాలి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఎందుకంటేనమ్మా గొప్పగా తొందరగా చదివే అందరూ విషేస్తే కదా ఉందని చెప్పి చదివేస్తున్నాను అనమాట. తమ్మురాజ్యం ఏదో. విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అమ్మా. గాడ్ బ్లెస్ యూ అమ్మా. శ్రీనివాసరావు థ్యాంక్ యూ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఎవరు? రాక్ స్టార్. ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అమ్మా అండ్ విషింగ్ యూ మెనీ మోర్ ఇయర్స్ ఆఫ్ హ్యాపీనెస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. పద్మ వై అనుకుంటే ఏదో మరి పద్మ వై ఏదో ఉందమ్మా. థ్యాంక్ యూ. పుష్ప జోషి హ్యాపీ బర్త్డే మ్యామ్. స్టే బ్లెస్డ్ ఆల్వేస్ విత్ గుడ్ హెల్త్, స్ట్రెంగ్త్ అండ్ హ్యాపీనెస్. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ పుష్ప జోషి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే మా అమ్మ లావణ్య. థ్యాంక్ యూ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఉదయ్ అంచున ఉదయ్ అని ఉంది, ఏదో తెలియలా. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. హ్యాపీ బర్త్డే మేడం పద్మ. థ్యాంక్ యూ. మణికుమారి విష్ యూ హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ అమ్మా. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అమ్మా. గాడ్ బ్లెస్ యూ. ఏ హ్యాపీ గ్రేట్ డే. థ్యాంక్ యూ అమ్మా. హ్యాపీ బర్త్డే మేడం. అమ్మాజీ థ్యాంక్ యూ. అమ్మాజీ గంట థ్యాంక్ యూ అమ్మా. జ్యోతి కే విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ గాడ్ బ్లెస్ యూ. విజయదుర్గ్ గారు థ్యాంక్ యూ అమ్మా. ఉమాదేవి పుట్ట విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఆంటీ. స్టే బ్లెస్డ్ ఆల్వేస్ విత్ గుడ్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే విషెస్ అమ్మ. పద్మజ థ్యాంక్ యూ. వరల్డ్ డెంటల్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అమ్మమ్మ గారు. థ్యాంక్ యూ అమ్మ. హ్యాపీ బర్త్డే అమ్మ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. శైలజ ప్రియదర్శన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీ బర్త్డే టు డియర్ విజయదుర్గ గారు. మే గాడ్ బ్లెస్ యూ అందరట్లీ విత్ గుడ్ హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్ అమ్మ. మీ మనమరాళ్ళు సంస్కృతి చాలా బాగుంది. హరిత గారి విషెస్ మీ ఫ్రెండ్స్ విష్ చేసిన విధానం హ్యాపీగా అనిపించింది. బీ హ్యాపీ ఆల్వేస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ స్వీటీ డార్లింగ్ మాధవి. థ్యాంక్ యూ అమ్మ. హ్యాపీ బర్త్డే ఎవరు? కన్రు నిత్య నేరు. థ్యాంక్ యూ అమ్మ. హ్యాపీ బర్త్డే అమ్మ. శివలక్ష్మి థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే లోకేష్ థ్యాంక్ యూ. హెచ్బిడి అంట, ఏంటి హ్యాపీ బర్త్డేకి హెచ్బిడి గడ్డ కృష్ణ. థ్యాంక్ యూ అమ్మ. చాలా సింపుల్గా రాసావు, చాలా బాగుంది. హ్యాపీ బర్త్డే అమ్మ. నుండి నూరేళ్ళు మంచి హెల్త్తో ఉండాలి. థ్యాంక్ యూ అమ్మ. జయమంగన ఏదో ఉంది. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. మే గాడ్ బ్లెస్ యూ అమ్మ. రాకేస్త్ర. ఓకే, థ్యాంక్ యూ. విజయశ్రీ హ్యాపీ బర్త్డే అమ్మ. థ్యాంక్ యూ. పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ. అవంతిక థ్యాంక్ యూ అమ్మ. జీవి భాస్కర్ నమస్కారం అమ్మ. ఎలా ఉన్నారమ్మా? పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఇలాగే చాలా పుట్టినరోజులు జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఎంజాయ్ చేయండి అమ్మ. మీ వీడియో మాతో షేర్ చేసినందుకు హ్యాపీగా ఉంది అమ్మ. స్టే సేఫ్ అండ్ హెల్దీ. థ్యాంక్ యూ భాస్కర్. శకుంతల పుట్టినరోజు శుభాకాంక్షలమ్మ. లవ్స్ పెట్టావు 100%. మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో జీవించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానమ్మా. మీ చీర చాలా బాగుందమ్మా. మీరు చాలా అందంగా ఉన్నారమ్మా. మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలమ్మా. మీ ఫ్రెండ్స్ సూపర్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ శకుంతల. థ్యాంక్ యూ అమ్మ. హ్యాపీ బర్త్డే టు యూ విత్ బ్లెస్సింగ్స్. ఎవరు? మమత బొప్పన. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ. పుట్టినరోజు శుభాకాంక్షలమ్మ. పూర్ణ సరోజ అనుకుంటా. థ్యాంక్ యూ అమ్మ. హ్యాపీ బర్త్డే అమ్మ. మాది కర్ణాటక
గంగవర్తి, నేను మీ వీడియోస్ అన్నీ చూస్తాను. నేను బీఆర్సీలో ఉన్నాను. మా సిస్టర్ ఉంది డి బ్లాక్లో. మిమ్మల్ని కలవాలి అమ్మా. మీరు మాట్లాడే విధానం చాలా ఇష్టం. ఎవరు? వేణు. రాత్రి కలిసామమ్మా మీరు, అందుకే ఈరోజు ఈ విషయాలు చదువుతున్నాను. చెప్పాను కూడా ఇప్పుడే, రాత్రి కర్ణాటకలో వాళ్ళని కలిశానని. చాలా సంతోషం, చాలా సంతోషం అండి. చూశారుగమ్మా, వీళ్ళ ముగ్గురు మేము నలుగురు ఎట్టకొట్ట ఇరుక్కుని కూర్చున్నాం. వీళ్ళకి ఫుడ్ చేయటం లేట్ అయిందని మా కెమెరామ్యాన్ ఇప్పుడు వచ్చాడు. నేనేం చేయను, మా సర్వెంట్ ఇప్పుడు వచ్చింది. అందుకని వీళ్ళు ఆకలి అంట. ఇప్పుడు ఏమైనా టిఫిన్ చేసి పెట్టారనుకో తిండి తినలేరు. అందుకని కిందకి వెళ్తారు ఇంత షాప్లో. ఎవరైనా నవ్వుతారేమో మరి, మన పిల్లలు వెళ్తున్నారు. వెళ్ళే ముందు మా వాళ్ళు అందరికి కాయ చెప్పండి, మళ్ళీ తినేటప్పుడు చూస్తారు. వచ్చి ఫుడ్ తింటామని చెప్పండి, వేస్తాం. అది వెళ్ళరండి. ఇక్కడ ఉన్నాయిగా ఏంటి కారమైన స్వీట్ అన్నీ ఉన్నాయి కదా, తినొచ్చుగా. అయ్యొద్దు, వెళ్ళరండి. చంద్రిక, ఓహో చంద్రిక, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అమ్మా. మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి. మీరు హ్యాపీగా ఉండాలి. మీ బర్త్డే వీడియో కోసం నేను వెయిట్ చేస్తూనే ఉంటున్నాను. మీ వంటలతో మమ్మల్ని అందరి ఆనందపరిచేశారు. మీ నెక్స్ట్ బర్త్డేకి నేను తప్పకుండా మీ దగ్గరికి వచ్చి విష్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అది ప్రయత్నం అనమాట. నెక్స్ట్ బర్త్డేకి బాగా ట్రై చేసి ఎలాగైనా పట్టుకుని వచ్చేసాయి. థ్యాంక్ యూ అమ్మ. హ్యాపీ బర్త్డే అమ్మ అమరావతి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అమ్మ వందన జ్యోతి అనుకుంటా. థ్యాంక్ యూ అమ్మ. జ్యోతి జ్యోత్స్న హ్యాపీ బర్త్డే విజయదుర్గ గారు. శారీ బ్యూటిఫుల్గా ఉంది. థ్యాంక్ యూ అమ్మ. అన్నీ పెట్టారు. సుమలత, థ్యాంక్ యూ అమ్మ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అమ్మమ్మ. గాడ్ బ్లెస్ యూ విత్ లోట్స్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ అమ్మమ్మ. లవ్ యూ సో మచ్. యు ఆర్ ఏ స్వీట్ హార్ట్. యు ఆర్ ఏ లవ్లీ పర్సన్. థ్యాంక్ యూ నాన్న. వాణి రెడ్డి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఆమెకు రామ ప్రణీత. ఆమెకు ఏమి కొరవ. లెజెండ్ యాక్టర్, చాలా మంచి మనసు. ఆమె పొదుపు నేర్చుకోండి. హ్యాపీ బర్త్డే దుర్గా. ఐడ్రమ్ ఒక అందరమున ఐడ్రమ్ ఒక ఏజ్ అనుకుంటే రిప్లై ఇవ్వండి. వసంత, హైదరాబాద్ 71. ఓహో, ఒక ఏజ్ అనుకుంటే ఇప్పుడు ఆల్రెడీ నేను అనౌన్స్ వచ్చేసింది నా ఏజ్. ఇప్పుడు 72 ఫినిష్ అయ్యి 73లోకి వచ్చాను. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. అంటే మీకంటే పెద్ద. హ్యాపీ బర్త్డే ఆంటీ చెప్పండి. హాయ్ లవ్స్ పెట్టారు. హ్యాపీ బర్త్డే ఆంటీ చెప్పండి ఆంటీ. మిమ్మల్ని చూసి చాలామంది జలసీ పడతారు. ఉన్నవి లేనివి మీ మీద రుద్దుతారా? ఉంటారు, కానీ నేను పట్టించుకోను. జలసీ పడేవాళ్ళు ఉంటారు, లేని కూడా కొన్ని అనేవాళ్ళు ఉంటాయి. ఇది మనం పట్టించుకుంటే మన టైం ఏది, వాళ్ళకి టైం ఉంది, పట్టించుకుంటారు. ఖాళీగా ఉన్నారు కాబట్టి. నేను ఖాళీగా లేను కదా. ఒకవేళ ఖాళీగా ఉంటే టీవీ సీరియల్లో చూస్తాను, కానీ పెద్ద పెద్ద గేమ్స్ అని అటు కూడా వెళ్ళను. ఖాళీగా ఉంటే సీరియల్ చూస్తా, లేకపోతే ఏదైనా షోస్ ఉంటే అవి చూస్తా, లేకపోతే వంట చేస్తా, లేకపోతే తింటా. సాయంత్రం కింద ఏదో కాసేపు ఫ్రెండ్స్తో కూర్చుని వస్తా, ఇంతే. ఎవరేమంటున్నారు ఇవన్నీ ఐ డోంట్ కేర్. ఆల్ ఫుడ్సా ఏంటమ్మా. హ్యాపీ బర్త్డే డియర్ అమ్మమ్మ గారు. సో నైస్ యువర్ స్మైల్. థ్యాంక్ యూ నాన్న. ఎవ్రీ వన్ లుక్ స్మార్ట్ ఆంటీ. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే బ్యూటిఫుల్ లేడీ. రమ్య వెంకీ, థ్యాంక్ యూ అమ్మ. అబ్బా అన్నీ లవ్స్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే విజయ దుర్గా గారు. ఎవరు?
జ్యోతి దేశు, థ్యాంక్ యూ అమ్మ. అమ్మ హ్యాపీ బర్త్డే టు యూ అమ్మ. రవళి అక్క కూడా లేదా అమ్మ, ఊర్లో ఎవరో ఒకరు ఉంటే బాగుండేది. మీ బర్త్డేకి చాలా బాగా చేసుకున్నారమ్మా. మీ బర్త్డేని ఒకరోజు మాతల ఒక రాజమాతలా ఉన్నారు. మీరు చాలా అదృష్టవంతురాలు. నిండు నూరేళ్ళు ఇలానే పుట్టినరోజులు చేసుకోవాలని కోరుకుంటున్నానమ్మా. కవిత హాసిని హాసినీలకు హాయ్ చెప్పండి అమ్మ. మీ బీఆర్సీలో ఉండే మీ ఫ్రెండ్స్ అందరూ మిమ్మల్ని ఒక దేవతలాగా చూసుకుంటున్నారు. మీరు వారికి ఒక మార్గదర్శకురాలు లాగా మిమ్మల్ని చూసుకుంటున్నారు. చాలా లవ్స్ పెట్టామమ్మా. నిజంగానే మా బీఆర్సీలో వాళ్ళందరూ అది మార్గదర్శకం అనేది కాకపోయినా ఇంచుమించు ఏజ్లో ఉన్నా కూడా నేనంటే చాలా గౌరవం వాళ్ళకి. ఇంచుమించు చాలామంది మీరు చాలా ఇన్స్పిరేషన్ అనే అంటారు. ఇప్పుడు నా దగ్గర ఉన్న కొన్ని వాళ్ళకి తెలియపోవచ్చు, నేను వాళ్ళకి చెప్తున్నాను ఏమో మొత్తానికి అంటారు. దాని గురించి మాత్రం అర్థం చేసుకున్నావు బాగా. ఎవరు చూడమ్మా, కవితా హాసినీలకి హాయ్ అమ్మ. కవితా హాసినీలకి హాయ్. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. చాలా బాగా పెద్ద ప్రేర అయినా చదివాను. వంగరి రాజామణి లవ్స్ పెట్టారమ్మా. బొకేస్ హాయ్. హాయ్ హరితనా, హాయ్ హరిత, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మమత, పవిత్ర చౌదం అమ్మ. హరిత వాళ్ళు రాలేదే అమ్మ. వాళ్ళు హరిత చెన్నై షూటింగ్లో ఉంది, రవళి గోవా తీసుకెళ్ళింది పిల్లల్ని, అందుకని రాలేదు. విజయ్ వాళ్ళు రాత్రి 12ంటికే వచ్చేస్తాడు. ఎప్పుడు ఫంక్షన్లో పెద్దగా లేడీస్ కలవడు. రాత్రి 12ంటికి ఫ్యామిలీ వచ్చి విష్ చేసి కేక్ కట్ చేసి వెళ్ళిపోతారు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఏటుకూరే లక్ష్మి, బ్లౌజ్ డీటెయిల్స్ అమ్మా. బ్లౌజు సాధారణ బ్లౌజేనమ్మా, దానిపైన వేసుకునేది దుపట. అది నేను ఎక్కడ కొన్నాను, కాశ్మీర్ స్టైల్ అనమాట. పక్కన ఒక దుపట సపరేట్గా ఇచ్చాడు. బ్లౌజ్ అలా కాదు, అది దుపట. ఒక్కసారి మీరు క్లియర్గా చూడండి. బ్లౌజ్ మామూలే అది. ఓకే చూడండి అమ్మా. శారీ డీటెయిల్స్ అమ్మా. ఏటుకూరు లక్ష్మి, ఇప్పుడే కదా, అదేనమ్మా కాశ్మీర్లో తీసుకున్నాను చెప్పాను కదా, అదే దుపట సపరేట్గా ఉంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. తేజ బాబు అంజిరెడ్డి వాళ్ళు ఫ్లవర్ వాజులు పెట్టారమ్మా, థ్యాంక్ యూ. ఆంటీ ఎస్ బర్త్డే పార్టీస్, కిట్టి పార్టీలు ఎంజాయ్ చేస్తున్నారు. ఓన్స్లే ఎక్కడ ఓన్స్లే అనో ఏదో ఉంది, ఎస్ అక్కడ ఏమో తెలియదు, నాకు అర్థం కాలేదు నాన్న మరి. థ్యాంక్ యూ. అమ్మమ్మ గారు మీకు ముగ్గురు వియ్యపురాళ్ళు వియ్యంకులు కూడా. వాళ్ళ గురించి 4 మాటలు చెప్పండి. వాళ్ళు మీతో ఎలా ఉంటారో, మీ పిల్లల్ని ఎలా చూసుకుంటారో, ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, మీరు మీరంటే ఎవరికి ఎక్కువ ఇష్టం, మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం వాళ్ళల్లో. ఓర్ నాయను, పెద్ద పారాగ్రాఫ్ ఈ టైంలో పెట్టామమ్మా. అందరూ బాగానే ఉన్నారు. ముగ్గురు వియ్యపురాళ్ళు, పెద్ద వియ్యపురాలు చాలా సంవత్సరాలు, జాకీ గారి మదరు పోయి చాలా సంవత్సరాలైంది. వియ్యంకులు అయితే నేను అసలు చూడలేదు, పెళ్ళికే లేరు ఆయన. హరిత మామయ్య గారు లేరు, అత్తయ్య గారు ఉన్నారు, ఆ మధ్య పోయారు. ఆవిడ బాగానే, నేనంటే బాగా ఇష్టం. నేను వెళ్ళాను ఒక 4-5 సార్లు వాళ్ళ ఇంటికి, చాలా ప్రేమగా చూసుకునేవారు. పోతే రవళి వాళ్ళ అత్తగారు వాళ్ళ మామయ్య గారు నన్ను అంటే చాలా ఇష్టం వాళ్ళకు కూడా. నిజంగా వాళ్ళ మామయ్య గారి కంటే అసలు చాలా విషయాలు నాతో చర్చించి చాలా బాగా మాట్లాడేవారు. ఆయన కాలం చేశారు. అది నిజంగానే అంత తొందరగా అనమాట. అది చాలా బాధపడిందని నేను కూడా. ఆవిడ ఇక్కడే ఉంటారు జంక్షన్లో, అమెరికాలో పిల్లల దగ్గర ఉంటారు. ఆవిడకి నేనంటే ఇష్టం. పోతే అబ్బాయి వాళ్ళ అత్తయ్య మామయ్య గారు మొన్ననే పోయారు, 1 సంవత్సరం క్రితం. ఆంటీ గారు అంట. వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు నన్ను ఆంటీ గారు, అంటే చాలా చిన్నాళ్ళు కదా, ఆంటీ గారు అనే పిలుస్తారు. ఆయన పోయారు, ఆవిడందరూ సామ్రాజ్యం. నేనంటే చెప్పక్కల్లా చాలా ఇష్టం. మీకు ఎవరంటే ఇష్టం అనేది ఉండదు. మన పిల్లల్ని ఇచ్చాము, వాళ్ళ పిల్లల్ని మనం తెచ్చుకున్నామంటే నాకు అందరంటే ఇష్టమే. వీళ్ళు ఇష్టం ఉంది, వీళ్ళు ఇష్టం లేదనేది తెలియదు. వాళ్ళ ఇష్టాలు వాళ్ళ మీద, నేనంటే వాళ్ళకి ఇష్టం. నేను ఆ ముగ్గురంటే ఇష్టం. ముగ్గురు నా పిల్లలకు సంబంధించిన వాళ్ళే కదా, అందుకని అందరంటే నాకు ఇష్టమే.
ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మొత్తానికి విషయం తెలుసుకున్నావు. ఓకే మాధవి, సెలబ్రేట్ అన్న ఫీలింగ్ మీకు చాలా ఎక్కువ. సెలబ్రిటీ అన్న ఫీలింగ్ మీకు చాలా ఎక్కువ. ఎందుకు? ఫీలింగ్ ఏమి లేదు అందులో, వాస్తవాలే కదా. ఇందులో ఫీలింగ్ ఏముంది? సెలబ్రిటీనే కదా, సెలబ్రిటీల అమ్మని నేను సెలబ్రిటీని కాబట్టి ఫీలింగ్ ఎక్కువ అనేది ఎందుకు వచ్చింది నీకు? మీకు ఎవరికైనా కొంచెం ఇది ఉంటే ఫీలింగ్ లేకుండా ఉంటుందా? ఎవరైనా నువ్వు బాగున్నావని చెప్పినా కూడా చాలా ఫీల్ అవుతావు కదా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు కదా. అలాంటప్పుడు నేను సెలబ్రిటీ అనేందుకు ఫీలింగ్ ఎందుకు ఉండదు? థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అమ్మ లలిత. హ్యాపీ బర్త్డే అమ్మ. థ్యాంక్ యూ అమ్మ. హ్యాపీ బర్త్డే అమ్మ కమల. కమల హ్యాపీ బర్త్డే అమ్మ. ఎవరు? కే కవిత. థ్యాంక్ యూ అమ్మ. హ్యాపీ బర్త్డే అమ్మ. వెంకటేశ్వరరావు హ్యాపీ బర్త్డే అమ్మ. లవ్స్ పెట్టారు. శ్రీదేవి కుసుమ కుమారి థ్యాంక్ యూ అండి. శ్రీదేవి హ్యాపీ బర్త్డే అమ్మ. థ్యాంక్ యూ అమ్మ. హ్యాపీ బర్త్డే అమ్మ. ఎవరు? ముత్యం. థ్యాంక్ యూ అమ్మ. రజిత తుట్లూరి హ్యాపీ బర్త్డే అమ్మ. థ్యాంక్ యూ అమ్మ. హ్యాపీ బర్త్డే అమ్మ. ఎవరు? ముఖేష్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అమ్మ. శ్రీదేవి థ్యాంక్ యూ. జయలక్ష్మి హ్యాపీ బర్త్డే అమ్మ. ఓకే అమ్మ, చాలాసేపు చదివేసాను, గంట వచ్చేసిందంట. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మరి అందరూ విష్ చేసిన వాళ్ళందరూ చెప్పాలి కదా, అందుకైంది. ఈరోజు వంట ఏంటంటే ఒకరికేమో లివర్ ఫ్రై అంట హరిత కూతురికి, వీళ్ళకేమో మటన్ చాప్స్ అంట. అందుకని ఈ 2 ఐటమ్స్ నేను చేసేస్తా. రండి, అన్నీ క్లీన్ చేసి పెట్టా, చూపించాలి కదా చేసేటప్పుడు, అందుకని వెయిటింగ్ అనమాట. రండి వెళ్దాం. ఇదిగో అమ్మ, ఇది లివర్ చూడండి. ఇదిగో చూసారా, ఇలా కొంచెం ఇట్లా ఏమైనా ఉందనుకో, ఇది ఎలాగో నవలం వేస్తే. ఇప్పుడే పెనమ్మ వెళ్ళిందమ్మా, ఇవన్నీ చేసి. రోజు పొద్దునే వచ్చేది, ఈరోజు సండే కదా ఎవరికాళ్ళకే. ఇదిగో అమ్మ, మీకు చూపించడం కోసమే ఇప్పుడు తీసాను వీటిని. ఆల్రెడీ నేను శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేశానమ్మా. పసుపు, మెంతి పొడి, కొంచెం అల్లం, ఇది ఊరికి వేసేసి ఇలా పిసుకుతున్నాను. చూసారమ్మా, ఇంతే. అది ఇప్పుడు ఇది చేసుకుందాం. ఇదిగో అమ్మ చాప్స్ అన్నీ శుభ్రంగా కడిగేసి పెట్టానమ్మా. ఇదిగో ఒక్కో చాప్స్ ఇలా వచ్చినాయి. మళ్ళీ విడిగా తీసి చూపిస్తాను మీకు. అన్నీ ఇందాక ఎన్నిసార్లు కడిగినా ఈ రక్తంతో వస్తూనే ఉంటుంది. శుభ్రంగా కడిగి పెట్టా. మూడు, 4, 5, 6, 7, 8. ఊరికే చాప్స్ అంటమేనమ్మా, ఇందులో ఏమీ కర్రీనే ఉండదు. అన్ని బొయ్యకులే, ఊరికే చాప్స్ అని గోల, అంత తప్పితే ఏమీ ఉండదు. ఇదిగో చూడండమ్మా, అన్నీ వేసేసాను కదా. ఇది దీని ప్రాసెస్ చూపిస్తాను. అల్లం పేస్ట్, పసుపు, మెంతిపిండి, ధనియాల పౌడరు, ఇదిగో జీరా పౌడరు వేసేసా. ఇవన్నీ తర్వాత పెట్టుకుందాం మూతలు. కారం చాలు. పసుపు వేసాను, వేసా. ఇదిగో అమ్మ, అన్నీ వేసేసా కదా. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కారం, జీరా పౌడర్, నేనేమేమి వేస్తాను అన్నీ వేసేసా. చూడమ్మా, ఇవి కూడా వేసేసా. ఇదిగమ్మా పెరుగు,
ఇదిగో పొడి మసాలా ఉడికేటప్పుడు దాని లోపలికి వెళ్తాం, తర్వాత వేసుకుందాం. ఇదిగో అమ్మ 2 సౌండ్లు వచ్చినాయి. ఇదిగో మూడోది కూడా వచ్చేసింది. లివర్ ఆఫ్ చేసేసా. అందులో ఏం ఉల్లిపాయలు లేదమ్మా. అది ఇప్పుడు ఇది వాటర్ పోసి పెట్టేస్తా. ఎందుకైనా మంచిది కొంచెం కారం వేస్తా. ఇదిగో అంటించేసా. ఇది అయిపోయింది. మూత తీసాను. కొంచెం నీరు ఉందమ్మా, అందుకని ఇట్లా ఎగరనిచ్చేస్తున్నా. అలా ఊరికే వేయించేసేయలేము, వేయితే గట్టిగానే ఉంటాయి ఒక రకంగా. అందుకని ఇలా ఉడకబెట్టుకుని వేయితే తినగలుగుతారు. అది ఇదే ఎగురుతున్నాయి. ఈ లోపల దీంట్లో ఆయిల్ వేసుకుని ఆ ప్రాసెస్ అంతా చేసుకుంటూ ఉందాం. ఇదిగో చాప్స్ కూడా అయిపోయినాయి, దించేసా. నీరేమీ లేదు, చక్కగా ఎగిరిపోయింది చూడండి. ఏమీ లేదు. అదిగో ఇదిగో నేను ఇట్లా అంటున్నా. అది ఓకే చాలు. ఇక్కడ పెట్టాను. ఇదిగో ఇప్పుడు ఈ కూర దీన్ని వేస్తా. ఇది అందాక సిమ్లో ఇక్కడ ఉంచుదాం. ఇదిగో అమ్మ, ఇందాక మనం ఇందులో మెంతిపిండి అన్నీ వేసుకున్నాం అమ్మ. ఇప్పుడు వేయక్కర్లే, కొంచెం పసుపు వేస్తా అంతే. ఉల్లిపాయలు వేస్తున్నాను కదా, మెంతిపిండి అయితే అందులోనే వేసేసా. ఇదిగో అమ్మ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చాప్స్ అయితే అందులో వేసేసానమ్మా. ఇది మనం వేయించుకునే వేపుడు కదా, అందుకని ఇట్లా అట్టి పెట్టా. సాల్ట్ అందులో కూడా వేసా కొంచెం ముక్కల్లోకి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా, ఇందులో సాల్ట్ వేసి పెట్టా. వేగిపోయి పొయ్యి ఆఫ్ చేసా. ఇదేంటి దీని పరిస్థితి చూద్దాం. ఇది కూడా మళ్ళీ పొయ్యి మీద పెట్టాలేమో. చాలు, ఇది వచ్చేస్తుంది. అది పెట్టేసా. ఇప్పుడు చూద్దాం. ఇందులో ఇంక వాటర్ ఉందనుకో, దానిపై పెట్టేస్తా. అది ఎగరాలి బాగా. ఓకే ఉంది రుచి. మరీ తక్కువ పోసుకున్నాం అనుకో అమ్మ, ఒకవేళ మనకి ఇది అవ్వకపోతే కష్టం. ఇప్పుడు దీని మీద అవి ఎగిరిపోతాయి. తక్కువ పోసుకోవడం అనుకో, మాడద్దేమో భయం. అది నీకు అది ఎగురుకో చూడమ్మా. ఇప్పుడు సిమ్లో పెట్టాను. ఇందులో ఇంకా కొంచెం అల్లం వేస్తా. ఇందాక వేసాను. అదిగో కొంచెం అల్లం, ఇదిగో మసాలా. ఇట్లు మళ్ళీ కడిగి చేసిన వాటిలో పోసుకుంటా. ఇప్పుడు ఇలాగే ఎగినాయి కదమ్మా, ఇవి పోసేయాలి. ఇదిగో అంతే. ఆ గ్రేవీని ఏమి తొడవక్కర్లా. నేను తుగుద్దామా, ఏముందలే తొడటానికి. ఆ ఉల్లిపాయలతో పాటు ఏగుద్ది అనమాట. ఇక మూత పెట్టకూడదమ్మా, మూత పెట్టకుండా ఉంచాలి. అది పాటికి అది వేగిపోద్ది. ఓ పని చేద్దాం, మనకు అన్నం అది కావాలి. నాకు గిన్నె అది దాన్ని పోసేసా. చిన్న కుక్కర్ చాలదు అన్నానికి, అందుకని ఇది అన్నం పెట్టేద్దాం. అది వేగేటప్పటికి అన్నం కూడా పొయ్యి మీద పెట్టేసాను అనుకో, ఇది ఉడికిపోద్ది. అంతే, అది అయిపోతాయి. ఇది అయిపోతుంది, ఇది అయిపోతుంది. నీరు ఎగరాలుగా, అందుకని రైలోనే ఉండాలి. అది ఎగురుద్దులే ఎగరని. చూసారమ్మా, ఈ చేతులతో గిల్లాలంటే ఏళ్ళు పోతాయి. ఇప్పుడు హైలో పెట్టానిక హైలోనే అవుతుంది. అది బాబాయ్ మాడుతుందేమోనని భయం. హైలో పెట్టాం కదా, ఇలాగ వస్తుంది. తేలిగ్గా ఇలాగే అనాలి. ఇదిగో
ఓ గట్టిగా గీయకుండా దాని దగ్గరే మందం ఎక్కడ పడిందో అక్కడ ఇలా సిమ్లోనే కాదు అప్పుడప్పుడు ఐలో కూడా ఇలా పెట్టాలి. తీసుకుంది కాదు వాళ్ళకి పంపిస్తా, ఎలా ఉందో చూస్తా. గ్రేవీ అంతా తినరు, ఉరికి ముక్కలు పంపించి ఉప్పులు గిప్పులు సరిపోయినాయా చూడమంట. అందుకే మీకు చెప్తున్నా. ముగ్గురు తిన్నారా? ఏదో వండటం తప్పితే ఇది కిలో వండినా కూడా చాలదు. అవును, అదో అరకిలో తెప్పించాను నేను. అరకిలో తీసుకొచ్చి ఇచ్చేళ్ళింది, నేను అంటేనే తెచ్చి ఇచ్చిందిలే. చెయ్యాలి, చాలా పని ఉంది. ఇంకా ఆకలి ఇస్తే కారపూస తినండి అంతే, నేను మాట్లాడే పని లేదు. చూడండమ్మా, నూరంతా ఎగిరిపోయింది. ఒక్కొక్కటి తీసి దీని మీద వేయించుతాప్పుడు నీరు ఎగిరింది కదా, పొయ్యి మీదే పెడతాను, కొద్ది గొప్ప ఉంటే ఎగురుతూ ఉంటుంది. ఇది సిమ్లో పెడతాను. ఇదిగో ఇప్పుడు పెనం పెట్టా, చూడండి అమ్మ. ఇదిగో అమ్మ, చూసారా ఇట్లా ఎగిరిపోయింది. ఇప్పుడు దీనిలో వేస్తా చూడండి. అప్పుడు ఇది చూపించు నాకు అబ్బాయి, అడిగంటింది. చూసారా, అంతే చక్కగా. ఇప్పుడు సిమ్లో పెడతా. సిమ్లో పెట్టి ఇదిలా పెట్టి దీని గురించి చేద్దాం రండి. ఇది ఇక్కడ పెట్టేశాను. చూసారమ్మా, ఇట్లా క్రాస్గా కోస్తే పెద్దగా వస్తాయి. చేపల షాప్కి వెళ్ళినప్పుడు కూడా మీరు చెప్పండి ఇలా క్రాస్ కోయమని, పెద్ద ముక్కలుగా కావాలన్నప్పుడు. దీనికైనా తీసేయాలమ్మా, అందుకని ఇట్లా తీస్తున్నా నేను. ఇవన్నీ రోజు నేను ఎలాగూ ఏమి చేసుకోను కదా, వాళ్ళు వచ్చారు కాబట్టి ఈ స్టైల్ అదనమాట విషయం. చూసారా, సిమ్లో పెట్టాను. ఇప్పుడు మళ్ళీ హైలో పెడతా. ఇదిగో చూడండమ్మా, ఊరికే మసాలా కాస్త అంత అంతే. ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నా స్టవ్. అదమ్మా చూడండి, ఇలాగా పెడతా. ఇప్పుడు ఆ ప్లాస్టిక్ ఇది కదమ్మా కిందది, మళ్ళీ కష్టమని ఎందుకైనా మంచిది అని స్టీల్ దాంతో పెడుతున్నా. వాళ్ళకి సర్వీస్ చేసేటప్పుడు చూపిస్తా చక్కగా. కావాలంటే ఇంకోటి ఉంది, తర్వాత తీసుకోండి. ఓకేనా బాయ్, నువ్వు రెడీగా ఉన్నావా? ఇదిగో 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 అమ్మ, లివర్ ఫ్రై. ఈవిడ ప్రియంగా అడిగింది ముందు. అది అట్టగా పట్టుకుంటాడు స్టైల్గా. ఇది ఓకేనా? ఇది పెట్టేసానా? ఇది పక్కన పెడతారా? ఇదిగో అమ్మ చాప్స్, ఇదిగో అమ్మ చాప్స్ పెట్టినా. ఇదిగో ఇంకోటి పెట్టేస్తా ఉన్నాను నీకు. ఇదిగో 2. తర్వాత ఇదిగో ఈ కంపల్సరీగా తినాలి.
తిను తినలేను. తిను తిను కుకుంబర్ తింటా నేను. నాకు టమాటాలు తినాలి, మంచిది. అది అరిగిపోద్ది. టమాటానే అసలు టేస్ట్. అది తిన్నదంతా అరిగిపోద్ది. మమ్మీ తిన్నదంతా అరిగిపోద్ది. ఇంకా పెట్టినమ్మా వద్దు బాగా తిన్నానా? నువ్వు టమాటాలో ఏ తింటానని చెప్పావు నాతో? ఉల్లిపాయ తినమ్మా. తింటది ఎత్తు తిందా? ఇదిగో ఉల్లిపాయ ఇదిగో నాన్న. శుభ్రంగా తింటా ఉండి ముందాటిని. ఇక మీకు అన్నం పెడతా. ఈ ప్లాస్టిక్ ఎందుకు పెట్టాను అడిగారు కదా, ఒకవేళ ఇందులో వేసాను అనుకోనమ్మా, ఈ వేడి వేడి తీసా కదా, ఏమవుద్దని భయం వేసి ఇలా పెట్టాను అనమాట. ఓకేనా? ముందు ఎప్పుడు భోజనాలకు వెళ్ళినా కూడా అయ్యే పెట్టుకుంటాం కదా. నువ్వు తిను. ఇదిగో తల్లి, నీకు పెట్టచ్చు కదా. ఉండు, నువ్వు కాదు, ముందు అది పెట్టాను, పిల్లకి పెట్టని. ఏ కలిపి తిను, అలాగే ఉంది. ఓ తాగేయాలా ఇప్పుడు? ఓకే అమ్మా, చూసుకోండి. ఇప్పుడు ఇది అవతల పెట్టేస్తాను, తర్వాత పెడతాను మీకు అడ్డం లేకుండా. డైనింగ్ టేబుల్ అయినప్పటికి ఎలా ఉందంటే ఎలా పడితే అట్లా ఉంది. ఇదిగో పప్పుచారు, చక్క గ్రేవీ అందులో కలుపుకుని తినేసేయి నువ్వు. గ్రేవీ ఎక్కువగా ఉండదు వేపుడులో, అయినా అందంగా ఉంటుంది తినడానికి, టేస్ట్గా ఉంటుంది, చూడటానికి అందంగా ఉంటుంది, తినడానికి అన్నా నేను చూడు. ఇందులో పోస్తాయి అన్నీ. ఈ సెటప్ పైన అయిపోయింది. అది ఇక్కడ పెట్టేసా, ఇవి ఇక్కడ పెట్టేస్తున్నా. అది ఇప్పుడు ఇది తీసేస్తున్నా. తర్వాత తీసుకో. వాటర్ ఏమన్నా తిని చూడండి, మీరు చూస్తేనే కదా. బాగుందా? నువ్వు తల్లి నీకు తిన్నావా? నువ్వు ఎవరు కలుపుకున్నట్టు లేరు. ఇంకా కారాలు గిరాలు వేసవకాలం కదమ్మా, ఇష్టాన్ని పోసుకోకూడదు, బాగోదు. వర్షాలు పడ్డప్పుడు ఇది వండుకున్నారనుకో, అప్పుడు ఇంకొంచెం కారాలు వేసుకోవచ్చేమో. బాగుందా కదా తల్లి? బాగుందా? అది నీకోసం, నువ్వు అడిగిన దానికోసం తెప్పించడం ఏంటో. నేను మరి అదొక అరకిలో ఇదొక అరకిలో తెప్పించాను, ముగ్గురేగా అన్నట్టు. తిన్న తర్వాత చెప్తా, సరిపోయింది సామంతి. అరకిలో అన్నావు కదా, తక్కువ తినపక్కడ, ఫుల్గా వేసేయండి. నాకు ఇంత తిన్నా చాలు. మా కెమెరామెన్ మటన్ తినడు. కెమెరామెన్ ప్యాట్. ఒక రోజు అంతా మీరు ఎంత చిక్కిపోతారో చూడు. ఒక రోజు ఫుల్గా చికెన్ ఉంటాయి కదా, కాల్చిన చికెన్లు ఉంటాయి కదా, రోస్టెడ్ అట్లాంటివి, టమాటాలు, ఇంకేమీ తినకూడదు. టమాటాలు చికెన్ మాత్రమే తిని ఒకరోజు ఫుల్గా. రాత్రిపూట మాత్రం మజ్జిగ తాగు, అంతే. ఎలా చిక్కిపోతారో అప్పుడప్పుడు వారానికి 2 days ట్రై చేయండి. కాకపోతే ఎప్పుడో మొదలు పెడతా, త్వరలో అదే నేడే చూడండి. అవన్నీ ఏమీ చెప్పలే మా వాళ్ళకి. నేను ఏది వండుకు తింటున్నానో అదే చెప్తున్నా. నువ్వు చెప్తున్నావు తొందరగా ఏమైనా ఫేస్ ప్యాక్లు అన్నీ చెప్పు. ఇంకెంతసేపు వంటలేనా? ఫేస్కి ఏమేమి వేసుకోవాలో చెప్పు, మాకు చిన్నప్పుడు వేస్తాను కదా అలాంటివన్నీ చెప్పు అంటది. మొదలు పెడతా అంటున్నా. సో నేను అసలు రోజు చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ చేసుకోను. ఏంట్రా తెలుగులో వీడియోలు అయిపోయినాయి కదా, తమిళ్లో స్టార్ట్ చేయి మాట్లాడటం. అటు పక్క ఇటు పక్క నార్మల్ ఉన్న వీడియోస్ ని ఇంకో తమిళ ఛానల్ క్రియేట్ చేసి డబ్బింగ్ ఉండడం కూడా అవసరం లేదు. ఇంకోసేమో అన్ని చేయడము, డబ్బింగ్ ఇవ్వడమే సైడ్ లో నుంచి. ఇది ఇరుకో కట్ పన్నా బాగా ఉడికింది కదా మటన్. అందులో పోసుకుంటామేంటి? అవును, మనం ఎలాగో దీంట్లో నుంచి అది నంచుకోవాలి. నంచిన దాంట్లోనే సాంబార్ పోస్తే మొత్తం అదే ఉంటుంది. నాన్న నీకు ఇంకోటి పెట్టుకో. ఇదిగో చాలు, నాకు చాలు, ఒకటి చాలు. గ్రేవీనా తీసుకోమ్మా, నంచుకుంటా. నాకు వద్దమ్మాయి, వీడు వేస్ట్ చేస్తాడమ్మాయి. నువ్వు తినే అమ్మాయి. చాలు.
ఇది లివర్ వేసుకున్నా, కొంచెం సాంబార్ వేసుకున్నా. సాంబార్ ఎప్పుడు వేసుకున్నా అమ్మ, పెట్టినట్టే లేదు అనొచ్చు. నిన్న పెట్టా సాంబార్. ఆ వీడియో ముందు వస్తో ఇది ముందు వస్తో తెలీదు. చక్క ఉల్లిపాయలు ఎంత బాగున్నాయో, ఇదిగో వెల్లుల్లిపాయలు పప్పులో వేసి వండుతా కదా, బాగుంది, సాఫ్ట్గా చక్కగా ఉంది. అదేంటో మటన్ తెప్పించినప్పుడు కూడా చాలామంది లివర్ వేసుకెళ్తారు, కొంచెం నాకు అలవాటు కూడా లేదు. నేను డెకరేషన్ చేసి తీసుకొచ్చా కదా, ఇదే ఏంటి చాప్స్ని, అలా మీ మమ్మీ చేసేది డెకరేషన్ చెన్నైలో. ఓకే అమ్మా, శుభ్రంగా తిన్నాం. వాళ్ళు ఏదో కోకులు తాగుతున్నారంటే నాకు అర్థం కాదు, డబ్బాలు తాగుతున్నారని. పెద్ద కాస్ట్లీ ఏమో అవి తెచ్చుకున్నారనుకున్నా. అవి కూడా సామాన్య రేట్ అంట, కాకపోతే అందులో షుగర్ ఉండదంట, ఏముండదంట, తాగొచ్చు. ఎప్పుడన్నా పెప్సీ తాగుదామా, కోక్ తాగుదామా అనిపిస్తుంది కదా, అలాంటప్పుడు అది తెప్పించుకోవచ్చు. ఓకే, ఇప్పుడు తెలిసి పెట్టుకున్నా. ఓకే అమ్మా, ఈరోజు పిల్లలకి ఏదో చేసి పెట్టేశాను, చాలాసేపు మాట్లాడేసాను, చాలా టైం అయిపోయింది, ఇంకోటి మాట్లాడడానికి ఏం లేదు. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్.